హాయ్ అండి. హాయ్, హలో. నేను మీ ఆంధ్ర అమ్మాయి. నేను తెలంగాణ అమ్మాయిని. ఇప్పుడు మేము లెమన్ పులిహోర చేయబోతున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాం, చూపిస్తాము. అది ఎందుకు చేస్తున్నాం అనేది ముందు వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. పులిహోరకి రైస్ వండేసుకొని ఇలా చల్లారబెట్టేశాను. ఎక్కువ క్వాంటిటీ చేశాను, చెప్పాను కదా ఎందుకు అనేది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. లెమన్ పులిహోరకి కావాల్సింది ఫస్ట్ లెమన్ ఇలా పిండేసేసుకొని పెట్టుకున్నాము. ఆ రైస్కి ఇంత క్వాంటిటీ. సాల్ట్, ఇంగువ, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇంగువ వేసుకోవాలి. ఇంగువనే పులిహోరకి టేస్ట్. పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు మాత్రం త్వరగా తీసుకుంటా. పచ్చిమిర్చి వేసాక ఆయిల్లో వేగుతుంది కదా. మౌలిక పెద్దమ్మ గుడిలో కానీ ఇంకా ఇక్కడ దేవుడి గుడిలో పులిహోర మీకు ఇష్టమా? చాలా బాగా చేస్తారు పెద్దంతల గుడిలో. ఇంకా అట్లా వచ్చే చేయడం అలా తెలియదు అక్క. నాకు వచ్చు కొంచెము అలా చూసి చేసి చూద్దాం, ట్రై చేద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా. ఓకే, ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ప్యాకెట్ తీసుకోకుండా రాము. బాగుంటుంది ఎప్పుడైనా పండు పులిహోర. ఇంకా ఏమేమో ఇంగ్రీడియంట్స్ వేస్తారు, అవును, కనుక్కోవాలి. కనుక్కొని ట్రై చేద్దాం. లెమన్ వాటరు దీంట్లో వేసేసుకోవాలి. లెమన్వి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే మీకు తగినంత వేసుకోండి. ఇలా కలిపేసేసుకొని పోపు దీంట్లో వేసుకుంటాం. పులిహోర రెడీ. పోపు అయిపోయింది. ఇలా వేసుకొని అక్క నీ చేతుకున్న మెహందీ చూపించు. ఇది మౌలికనే వేసింది. షార్ట్ వీడియో తీసాము, చూపిస్తాం తర్వాత. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. పులిహోర అయిపోయింది, ప్యాకింగ్ చేసుకున్నాము. ప్యాకెట్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇలా ప్యాక్ చేసిన దాన్ని బట్టి మీకు ఆల్రెడీ మీకు ఆ థాట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ మెట్రో స్టేషన్ కిందన ఒక అతను ఉన్నారండి, అతనికి ఇస్తున్నాము ఫుడ్. అయ్యింది, అందరికీ కంప్లీట్గా పంచాము. నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇంకా ముందు కూడా అలా చేయాలి అని అనుకుంటున్నాము. అది ఎలా అవుతుందో చూడాలి. మౌలిక నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది చూడండి, కొంతమంది అనాథాశ్రమంలో డబ్బులు ఇచ్చి వాళ్ళే వండేసి వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు మనల్ని వచ్చి వడ్డించమని చెప్తారు కదా. అలా కాకుండా మన చేతులతో మనమే వండి స్వయంగా మనమే ప్యాకింగ్ చేసుకొని మనమే వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. ఆ ఫీల్ కన్నా అసలు అనాథాశ్రమంలో వడ్డించే ఫీల్ కన్నా అదే
వాళ్ళు వంట చేసి వండి పెట్టిన తర్వాత ఆ ఫీల్ కన్నా మన చేత్తో మనం వండిన ఫీల్ వేరు కదా. అసలు మీకు ఎలా నచ్చిందో మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.